దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. విజయవాడలోని కేంద్ర విద్యా సంస్థ కేవీ పబ్లిక్ స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా విజయవాడలోని కేవీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నాయకులు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఏఐఎస్ఎఫ్, ఏఐవై ఆధ్వర్యంలో బంద్ పిలవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు విద్యార్థులందరూ కూడా నీట్ పరీక్షలకి ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమించి వాళ్ళు ఉన్నత ఫలితాలు పొందామంటే ఈ లీకేజీ ప్రభుత్వం ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ కార్యక్రమం వేసి విద్యార్థులు ఉన్నత స్థాయి చేరుకోవాలనుకున్న నిర్లక్ష్యంగా వాళ్ళు ఫెయిల్యూర్ కాదు, ఈరోజు విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఖండిస్తూ విద్యార్థులు శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను చూడకుండా వాళ్ళపైన దారుణంగా భౌతిక లాఠీ దాడి చేసి రక్తం చిందించే విధంగా పోలీసులు కొట్టారు. దీన్ని మేము ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానికి విద్యార్థులకి మద్దతుగా ఈరోజు వాళ్ళకి సంఘీభావనగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలందరూ కూడా బంద్కి పిలవడం జరిగింది. విద్యా సంస్థలు పూర్తిగా బంద్కి పిలవడంలో విజయవంతం చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం కూడా ఈరోజు బంద్కి పిలుపునిస్తే స్వచ్ఛందంగా సెలవు కూడా ప్రకటించారు. కావున విద్యార్థులను కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థులకి సంఘీభావం తెలియాలని కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల వారికి పిలుపునిస్తున్నాం. విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకి న్యాయం కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్లో భాగంగా కేంద్ర విద్యా సంస్థ అయిన కేవీ పబ్లిక్ స్కూల్ని ఇవాళ విద్యార్థి యోజన సంఘాల ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ కేవీ స్కూల్ దగ్గరికి వచ్చి కేవీ స్కూల్ని మూయించడం అనేది జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఇవాళ విద్యార్థులు మహిళలు అని చూడకుండా ఇవాళ ఢిల్లీలో అంత అమానుషంగా బీజేపీ గూండాలు పెట్టి దాడి చేస్తుంటే ఇవాళ నీకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ఇవాళ విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మంది పిల్లల పొట్టలు కొట్టి మీ విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజీ చేసి విద్యార్థులు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తే నీకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, మీరు కనుక వెంటనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.